బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాసినో వ్యవహారాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి చీకోటి ప్రవీణ్. తాజాగా ఆయనకు ఐటీ శాఖ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో నోటీసులు పంపింది. భాటియా ఫర్నిచర్ పేరు మీద ఆయన కారును కొనుగోలు చేశారు. దీంతో మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ ఐటీ అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇక మరోవైపు క్యాసినో వ్యవహారాల్లో చీకోటి ప్రవీణ్ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనపై ఫేమా కేసును నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాసినో వ్యవహారాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి చీకోటి ప్రవీణ్. తాజాగా ఆయనకు ఐటీ శాఖ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో నోటీసులు పంపింది. భాటియా ఫర్నిచర్ పేరు మీద ఆయన కారును కొనుగోలు చేశారు. దీంతో మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ ఐటీ అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇక మరోవైపు క్యాసినో వ్యవహారాల్లో చీకోటి ప్రవీణ్ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనపై ఫేమా కేసును నమోదు చేశారు.